ఆత్మకూరులో దెబ్బతింటున్న ఆనం ప్రతిష్ట, సంచలనం రేపుతున్న రెవెన్యూ అవినీతి భాగోతం, అధికారులను శాసిస్తున్న మెట్టుగూరు కృష్ణారెడ్డి ఎవరు? ఈ ఉద్యోగాలు మాకొద్దు, వెంటనే నన్ను బదిలీ చేయండి బాబోయ్ అంటూ అనంతసాగరం తహసీల్దార్ సంచలన వ్యాఖ్యలు. భూ రికార్డులను తారుమారు చేస్తున్న రెవెన్యూ అధికారులు. వేలల్లో భూ సమస్యలు వచ్చినా పట్టించుకొని రెవెన్యూ అధికారులు, చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు. హద్దులు కొట్టేస్తున్నారు, ప్లాట్ నెంబర్ కొట్టేస్తున్నారు. మరి ఏమైందంటే ఇద్దరికి 20 నెంబర్ సేమ్ పేర్లని ఇప్పుడు వీరితో పాటు ఆ ఫాతిమా గారు కూడా ఇట్లా గవర్నమెంట్ బార్కోడ్ నెంబర్ ఉంటుంది. ఇది ఒరిజినల్ కదా సార్? ఒరిజినల్. హౌసింగ్ ఏఈ గారు వచ్చి మా ఊర్లో మీటింగ్ పెట్టడం జరిగింది. సార్ మీరు మండలానికి మెజిస్ట్రేట్ అంటే తహసీల్దారు, మీరు ఇది మీరు ఏంటంటే ధైర్యంగా మీరు నిర్ణయం చేసే హక్కులు మీకు ఉన్నాయి. సేమ్ ఇదే బొమ్మతో ఇదే నెంబర్తో ఇదే 20 ఫ్లాట్స్ వచ్చింది. ఫ్యామిలీకి నోటీసులు ఇవ్వకుండా ఒక రికార్డ్ ఎట్లా మారుస్తారు? ఏం కేసు పెడితే పోలీసులు కూడా తీసుకోవడం లేదు. ఆ కోర్టు నోటీసులు ఇవ్వండి, కోర్టు కాగితాలు ఇవ్వండి, కోర్టులో ఉన్నట్టు నోటీస్ కాగితాలు, కేసు నెంబర్ చెప్పండి. చెప్పేసి నాకు అర్థమైంది అంటే ఆమె బతికే ఉంది కదా. ఏంటంటే నేను వెళ్ళిపోతా, నాకు పోయిందా ఏం మీతో కులోని కాదు అర్థమైందా. నేను గౌరవంగా ఆత్మకూరు నియోజకవర్గంలో మినిస్టర్ ఆనం రామారెడ్డి ఏరియాలో రోజుకి భూ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. పట్టించుకునే నాదులు లేడు. రెవెన్యూ వ్యవస్థ అంతా దరిద్రంగా తయారైపోయింది. రెవెన్యూ వాళ్ళు ఎవరు పని చేయట్లేదు. ఎక్కడ పట్టినా కూడా భూ సమస్యలు అన్నీ ఎక్కువైపోయి వాళ్ళు భూములు ఆక్రమించేస్తున్నారు. చర్యలు తీసుకోండి బాబు అన్నా కూడా పట్టించుకునే పరిస్థితి ఈరోజు. ఇక్కడ ఏదైతే ఆత్మకూరు నియోజకవర్గంలో ఒకటి కాదు, దాదాపు ఇసుక, మట్టి, రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ పూర్తి స్థాయిలో పనిచేయకున్న పరిస్థితి ఏర్పడింది ఆత్మకూరులో. ఇదే విధంగా పోతే మినిస్టర్ ఏదైతే ఆనం రామారెడ్డి బ్రాండ్ దెబ్బతినే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతకాలం నుంచి ఇక్కడ పొలిటికల్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడ పొలిటికల్ వ్యవహారమే నడుస్తుంది. పొలిటికల్ పేర్లు ఎవరైతే చెప్తారో ఆ పేర్లకే ఇక్కడ న్యాయం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో అయినా, రెవెన్యూ కార్యాలయం అయినా, ఆర్టీఓ కార్యాలయంలో అయినా కూడా ఎక్కడైనా కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిందే చట్టం, చెప్పిందే న్యాయం అన్నట్టుగా ఇక్కడ వ్యవహారం జరుగుతుందని కూడా పూర్తి స్థాయిలో అక్కడ స్థానికులు కావచ్చు, చుట్టుపక్కల వచ్చిన గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కావచ్చు పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్నారు. పూర్తిగా ఏదైతే న్యాయం చేయాలని బాధితులు కొంతమంది ఇక్కడ అనంతసాగరం తహసీల్దార్ కార్యాలయం ధర్నాకు దిగారు. దాదాపు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కూడా న్యాయం జరగట్లేదు తహసీల్దార్ కార్యాలయం వద్ద అనేది కూడా పూర్తి స్థాయి బాధితులు మొత్తుకుంటున్న పరిస్థితి. ఇదే విధంగా ఈ మధ్యకాలం చూసాం మనం, రేషన్ బియ్యం కూడా పెద్ద స్థాయిలో ఆత్మకూరు నుంచి కృష్ణపట్టు పోర్టుకు బియ్యం పోతున్నా కూడా కనీసం మీడియా వచ్చి పట్టుకుని ఆ బియ్యాన్ని అప్పగించినా కూడా దిక్కులేని పరిస్థితిలో ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఉందని చెప్పవచ్చు. మన స్థానికులు కొంతమంది ఇక్కడ ధర్నాకు దిగారు. అసలు ఏంటి ఈ రెవెన్యూ వ్యవస్థ ఇంత దరిద్రంగా తయారవడానికి కారణం ఏంటి? అసలు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, వీళ్ళు లక్షల జీతాలు తీసుకొని ప్రభుత్వం కార్లు ఇచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే ఇక్కడ మటుకు రెవెన్యూ వ్యవస్థ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకొని కోట్లాది రూపాయల వ్యాపారం రియల్ ఎస్టేట్లు చేస్తున్నారు అనేది రెవెన్యూ వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు. ఏంటి ఇక్కడ అసలు ఎక్కడి నుంచి వచ్చారు అసలు కనుక్కుందాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అసలు ఏంటి అసలు ఈ గొడవ అంతా ఏంటి? మీకు భూమి సంబంధించి మీ పేరేం పేరమ్మా? మేము ఎనకొండ నుంచి వచ్చినాం. వచ్చాడు పొలం కొనుక్కున్నాము. ఆయనకు ఆటో టాక్ అయ్యి చచ్చిపోయిండు. నాకు పొలం నాకు ఎక్కించిపోయిండు. పొలం నిధి అక్కుని రోడ్డు డబ్బులు రాకుండా ఆఫ్ చేసిండ్రు. అవి కూడా మేమే దిగుకుంటామని. మీ పేరు ఏం పేరమ్మా? అనసూయ. ఇప్పుడు ఈ ల్యాండ్ మీకు ఇస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? ఎంఆర్ఓ వాళ్ళు మార్చేసారు. వీళ్ళు కలిసారా? వెళ్ళి కలిస్తే మేము చెయ్యం పోండి అంటాం. ఈ పరిస్థితి కృష్ణారెడ్డి చెయ్యొద్దని చెప్పాను. కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కృష్ణారెడ్డి చెయ్యొద్దు, నేను చెప్పినట్టే చెయ్యమంటున్నాడు అంట. ఇంకోరు ఉన్నారు. అసలు ఏంటి అనేది మీ ఒకసారి చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ సమస్య ఒకసారి చెప్పండి. సార్ మాది పాతాలపల్లి సార్, నా పేరు మల్లీశ్వరి. నా పేరు మల్లీశ్వరి. ఇప్పుడు మాట్లాడినామే మా అమ్మమ్మ. ఆమెకి 10 years నుంచి కూడా ఇదే ప్రాబ్లంతో తిరుగుతుంది. ఆమె ముసలామ్మ.
అయితే నేను ముసలామని, నేను తిరగలేను, ఈ భూమి నాది, దీనికి రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయి, ఇది కొన్న పొలము మొత్తం అంతా కూడా కొన్నది, రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయి, పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఆమె భర్త ద్వారా ఆమెకు వచ్చింది, ఆమె హక్కు అనుభవంలో ఉంది, ఈ రికార్డు మార్చేశారు, నాకు న్యాయం చేయండి అని చెప్పి పదే పదే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ గారితో మాట్లాడుతుంటే ఎంఆర్ఓ గారు కనీసం సమాధానం చెప్పకుండా రికార్డులు మార్చేసి ఇప్పుడు ఆమెది కోర్టులో ఉందని చెప్పి తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నాడు. అది హైకోర్టులో ఉందంట, అది ఏ కోర్టులో ఉందో మాకు తెలియదు, మేమైతే కోర్టుకు వెళ్ళలేదు, ఇది పెండింగ్ లేదు, వాళ్ళే రికార్డు మార్చేసి కోర్టులో ఉందని ఒక తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ నా దగ్గర ఉంది, ఫోన్లో ఉంది. ఇవి ఆయనకున్న డాక్యుమెంట్, రిజిస్టర్ డాక్యుమెంట్లు. ఈ భూమిని మార్చేసి ఇదిగోండి యాళ్ళ రామిరెడ్డి, యాళ్ళ లక్ష్మీరెడ్డి వాళ్ళ పేరు మీద అడంగలు ఇచ్చేసారు. ఈ అంటే ఫ్యామిలీ నెంబర్ లేకుండా, డెత్ సర్టిఫికేట్ లేకుండా, ఆమె భర్త చనిపోయాడు, ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ పెట్టాలి, ఫ్యామిలీ నెంబర్ పెట్టాలి, ఫ్యామిలీకి నోటీసులు ఇవ్వాలి, ఏం లేకుండా ఒక రికార్డ్ ఎట్లా మారుస్తారు? మార్చేసి మాకు మళ్ళీ తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు పై అధికారులకి. ఎంఆర్ఓ గారు ఇక్కడున్న ఇప్పుడు ప్రస్తుతం జనార్దన్ సార్ ఎవరు ఉన్నారు, ఆయన ఒక న్యాయాన్ని కాపాడాల్సిన ఒక ఎంఆర్ఓ అయి ఉండి ఇట్లా తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ పై అధికారులను తప్పుదారి పట్టిస్తూ ఇట్లా చేస్తున్నారండి. ఇంకా న్యాయం ఎక్కడుంది? లంచాలకి కకృతి పడే నాయకులు, అవినీతి పరులైన అధికారులు ఉన్నప్పుడు సామాన్యులకి ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుందండి? మినిస్టర్ ఏరియాలో ఇది ఒక రకంగా ఆనం రామారెడ్డి చెడ్డపేట తెచ్చే అంశం కాదా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఒక్కటి కాదండి, ఒక్కటి కాదు, రేషన్, మద్యం, ఇసుక, మట్టి ఒక్కటి కాదు, అనేకమైన, అసలు మండలంలో అసలు ఏమవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అనేకమైన అవినీతి ఆరోపణలు వస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు స్పందించడం లేదు అధికారులు అర్థం కావట్లేదండి. ఇంకొక బాధితులు మేము టీడీపీనేనండి, మేము ఫస్ట్ నుంచి కూడా టీడీపీనే. కాకపోతే లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు వాళ్ళే చేస్తారు, కృష్ణారెడ్డి అనే అతనే రికార్డు మార్పిచ్చేశాడు. ఇప్పుడు కూడా అతనే ఒక పోలీస్ స్టేషన్ని, ఒక ఎంఆర్ఓ ఆఫీసు మొత్తం అతని కంట్రోల్లో పెట్టుకొని అతని ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడు. మా నాన్నమ్మ చనిపోయి 20 years అవుతుంది. కాకపోతే మొన్న ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ అవసరమై వస్తే ఆయన ఏమంటున్నాడంటే, ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ మీకు కావాలంటే కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోండి, మేము ఫ్యామిలీ నెంబర్ ఇస్తా ఉంటున్నారు. అసలు ఈ కృష్ణారెడ్డి ఎవరు? అతని దగ్గరికి వెళ్ళి మేము ఫ్యామిలీ నెంబర్ అడగడం ఏంటి? ఎంఆర్ఓ గారు ఇట్లా మాట్లాడడం ఏంటి? ఒక మండల నాయకుడు అయ్యండి, ఒక మండలం మెజిస్ట్రేట్ అయ్యండి ఇలా తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ తప్పుదారి పట్టిస్తూ అసలు పనులు చేయకుండా డిలే చేస్తూ ఇట్లా నరకం చూపిస్తున్నారండి. సంజీవ్ నగర్ గ్రామం నుంచి వచ్చాం సార్, మా అనంతసాగరం పంచాయతీ. అయితే మా అన్న పేరు మీద ఎర్రగంగ నారాయణ పేరు పైన 2019లో జగనన్న లేఅవుట్లో 911-12 సర్వే నెంబర్లో ప్లాట్ నెంబర్ 20 మా అన్నకి అలాట్ చేశారు సార్. ప్లాట్తో పాటు హౌసింగ్ కూడా అలాట్ చేశారు సార్. అయితే అది ఏం జరిగింది అని అంటే, ఈ విఆర్ఓ గారు, అప్పుడున్న ఎంఆర్ఓ గారు 2020 డిసెంబర్ 2025 తేదీన ఫాతిమా అనే ఆమెకి ఒక రికార్డ్ చేసి అవన్నీ కరెక్షన్స్ చేసేసి హద్దులు కొట్టేసి, ఆ ప్లాట్ నెంబర్ కొట్టేసి, దాంట్లో మళ్ళీ 20 నెంబర్ ప్లాట్ వేసి ఆ హద్దులు అన్నీ కొట్టేసి రాసి ఉన్నారు. అయితే మేము వచ్చి విఆర్ఓ గారిని ఎంఆర్ఓ సంప్రదించగా గత 7 నెలల నుంచి తిరుగుతున్నాం సార్. మా అన్న అడిగితే సమాధానం చెప్పట్లేదు. మేము అడగంగా మాతో చెప్తే మేము వచ్చి అడిగాము. తర్వాత నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి అడిగితే ఎంఆర్ఓ గారు అంటున్నారు, మీరు బయటికి పోండి అని అంటున్నారు. ఒక మండల మెజిస్ట్రేట్ అయ్యుండి, పబ్లిక్ సర్వెంట్ అయ్యుండి, పబ్లిక్కి న్యాయం చేయాల్సింది పోయి నా దగ్గర జెన్యూన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. మీరు చూడండి సార్, నా దగ్గర జెన్యూన్ డాక్యుమెంట్స్ లేకపోతే కూడా నేను అడగను సార్, నేను వెళ్ళిపోతాను. జెన్యూన్గా నా దగ్గర డాక్యుమెంట్స్ ఉండి థర్డ్ పర్సన్ తీసుకొని వచ్చేసి దాంట్లో మీకు అలాట్ చేసామని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఏ విధంగా అలాట్ చేశారు? నేను అడిగాను సార్ ఎంఆర్ఓ గారిని లాస్ట్ టైం వచ్చినప్పుడు, సార్ ఏ డేట్లో వాళ్ళకి థర్డ్ పర్సన్కి మీరు అలాట్ చేశారు, ఆన్లైన్లో ఎక్కించారు అంటే, నువ్వు బయటికి పోయా అంటున్నారు. దేనికి బయటికి పోవడానికి? ఈయనకి ఎంఆర్ఓగా ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈయన? చూడండి సార్, పక్కా డాక్యుమెంట్ ఉంది ఇక్కడ చూడండి, 911-12 ప్లాట్ నెంబర్ 20. ఇక్కడ చూడండి, ఎక్కడైనా కొట్టివేతలు కానీ ఏదైనా ఉన్నాయేమో చూడండి. ఇక్కడ చూడండి, స్టాంపు, తహసీల్దార్ గారి సిగ్నేచరు. ఇక్కడ చూడండి సార్, లేఅవుట్ నెంబర్ 2, 911-12 సర్వే నెంబరు, ఈ మొత్తం క్లియర్గా ఉంది. అయినా కూడా ఇంకొక డాక్యుమెంట్, తప్పుడు డాక్యుమెంట్ సృష్టించేసి వీళ్ళు, ఏవి డాక్యుమెంట్స్ తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించేసి, ఇక్కడ చూడండి సార్, ఈ ఫాతిమా నాకి డేట్ చూడండి సార్, 25/12/2020. 2019లో మాకు ప్లాట్ అలాట్ చేస్తే 2020లో డిసెంబర్ 25వ తేదీ వాళ్ళకి ప్లాట్ ఎట్లా ఇస్తారు సార్? వాళ్ళు డబుల్ ఎంట్రీ ఎట్లా జరుగుతుంది సార్? అది
ప్లాట్ తో పాటు మీకు హౌసింగ్ అప్రూవల్ కూడా ఇచ్చారు, కమైండ్ అప్రూవల్ వచ్చింది. మీకు ప్లాట్ ఒకటే అప్రూవల్ ఎట్లా ఇస్తారు సార్ వాళ్ళు? చూడండి సార్, ఈ సిగ్నేచర్ చూడండి సార్, మీరు చూడండి. 2020 డిసెంబర్ 25 ఇది మాకు 2019లో ప్లాట్ అలాట్ అయింది. 2 సిగ్నేచర్స్ ఆమె చేసింది. ఎలా చేస్తారు ఈ విధంగా? మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని చేస్తున్నారు? జెన్యూన్ పర్సన్స్ కి ఎందుకు చేయట్లేదు మీరు అని నేను అడుగుతున్నాను సార్. ఆర్డీఓలు నెల్లూరులో ఆర్డీఓలు ఉన్నా కూడా ఆర్డీఓ అధికారాలు ఉన్నాయా లేవన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. సర్వేయరు ఏదైతే విఆర్ఓనే మొత్తం ఇక్కడ నడిపిస్తున్న పరిస్థితి. దీని వెనకాల తెలుగుదేశం పార్టీ ఏదైతే మెట్టుకూరు కృష్ణారెడ్డి పేరు అయితే పూర్తిగా వినిపిస్తుంది. ఈ మొత్తం ఆత్మూరు నియోజకవర్గంలో మెట్టుకూరు కృష్ణారెడ్డి దీనికి పూర్తిగా అధికారులు శాసిస్తున్నాడు అనేది మటుకు ఖచ్చితంగా చెప్పవచ్చు. అసలు తహసీల్దార్ ఏం చేస్తున్నారు, ఆర్డీఓ ఏం చేస్తున్నారు, జిల్లా కలెక్టర్కి దాదాపుగా వేల ఫిర్యాదులు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి, ఓన్లీ అనంతసాగరం సమస్య కాదు ఇది, ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పూర్తి స్థాయిలో వేల సర్టిఫికేట్ ఇక్కడ కంప్లైంట్స్ పోతున్న కలెక్టర్ ఆఫీస్కి పరిష్కారం కాని పరిస్థితి. రామారెడ్డికి పూర్తి స్థాయి ఇది చరిపెట్టి తీసుకొచ్చే అంశంగా పరిగణించవచ్చు. అసలు మనం కనుక్కున్న అసలు తహసీల్దార్ ఏం చెప్తారా అనేది కూడా లోపలికి పోయే ప్రయత్నం చేద్దాం. చెప్పనమ్మా. ఓకే సార్, చెప్పండి మీ సమస్యలు చెప్పండి. ఇది లాస్ట్ టైం మీ దగ్గరికి వచ్చాను సార్, మీరు నన్ను బయటికి వెళ్ళిపోమన్నారు. తర్వాత ఆర్టీఐ కింద అప్లై చేసుకోమన్నారు, ఆర్టీఐ కింద కూడా అప్లై చేసుకొని తెచ్చుకున్నాను. ఇప్పుడు విఆర్ఓ గారిని అడిగితే నాకు అసలు సంబంధం లేదు, అది 1 సచివాలయం విఆర్ఓ గారు, నేను 2 సచివాలయం విఆర్ఓ గారు, అది డబుల్ ఎంట్రీ పడింది అన్నారు. ఓకే ఫైన్. ఇప్పుడు చూస్తే దీంట్లో ఆమె సంతకమే ఉంది, నా దాంట్లో ఆమె సంతకమే ఉంది. విఆర్ఓ గారు సార్ ఇది ఎప్పుడు ఇచ్చారు వాళ్ళకి? 2020 డిసెంబర్ 25వ తేదీ ఇచ్చారు. మాకు ప్లాట్ అలాట్ చేసింది ఎప్పుడు? 2019. ఈ డేట్ లో వాళ్ళకి ప్లాట్ ఇచ్చేసి 7 నెలల నుంచి తిరుగుతుంటే మాకు అసలు సమాధానం చెప్పకుండా ఎవరో పొలిటికల్ లీడర్ల చేత ఫోన్ చేయించేసి ఈ విధంగా చేసి ఏంటి? ఎంఆర్ఓ గారి సంతకం సార్ అది, అప్పుడు ఎంఆర్ఓ గారి సంతకం. అవును సార్, చూడండి 25/12/2020 ఫాతిమా సార్. అవును సార్, చూడండి ఒకసారి ఇది తిప్పండి సార్. హద్దులు కొట్టేసి ఉన్నారు, ప్లాట్ నంబర్ కొట్టేసి ఉన్నారు వాళ్ళ దానికి. చూడండి ప్లాట్ నంబర్ కొట్టేసి ఉన్నారు, హద్దులు కూడా కొట్టేసి ఉన్నారు. ఈ విధంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము ఎన్ని రోజులు తిరగాలి, ఇంకెన్ని సంవత్సరాలు తిరగాలి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ? జనరల్ గా వాళ్ళకి చెప్పండి ఏందని. నమస్కారం అండి. ఇప్పుడు మనకి బ్రదరు నారాయణ గారు, నేను వచ్చిన కొత్తలో ఇదే ఇట్లా అనంతసాగరంలో గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లేఅవుట్ వేశారు. అవును సార్. ఒకే నెంబర్తో ఆన్లైన్లో ఫ్లాట్ నెంబర్తో వీరితో పాటు ఇంకొక వేరు ఫాతిమా గారు కదా, ఆతో ఇద్దరికి ఇచ్చినట్టు ఉంది. మరోవర్ ఏంటంటే ఎవరైతే ఇదే ఫ్లాట్ నెంబర్ 20తో ఈ లేఅవుట్లో ఉన్నారో వారు ఒక బేస్మెంట్ కూడా వేసుకోవడం జరిగింది. వీరు వచ్చారు. ఇప్పుడు ఆ భూమిలో నాకు కూడా హక్కు ఉంది కదా సార్. మరి ఇప్పుడు ఆడి వేరే వాళ్ళు ఫాతిమా సంథింగ్ ఎవరైతే ఉన్నారో వారు కూడా అక్కడ వాడు సంథింగ్ వాళ్ళు బేస్మెంట్ వేసుకున్నారు. మరి ఏమైందంటే ఇద్దరికి 20 నెంబర్ సేమ్ పేర్లని ఇప్పుడు వీరితో పాటు ఆ ఫాతిమా గారు కూడా ఇట్లా గవర్నమెంట్ బార్ కొట్టి నెంబర్ ఉంటుంది కదా, ఇది డిజిటల్ నెంబర్. ఆ నెంబర్ కొట్టినప్పుడు వీరి పేరు ఎర్రగంగు నారాయణ గారు ఫ్లాట్ నెంబర్ 20 ఉంది. ఎవరైతే వారు సంథింగ్ ముస్లిం గారు ఫాతిమా గారు వారిది కూడా సేమ్ అదే ఉందన్నమాట. ఇది అయితే మాన్యువల్గా అంటే అది మనం పెన్తో స్ట్రైకర్ సంథింగ్ ఉంది. ఆన్లైన్ డేటా కూడా ఉంది. తర్వాత మా ఉన్నతాధికారి వద్దకి వీరు పోవడం జరిగింది. ఆర్డీఓ పోతే మేము ఇప్పుడు హిస్టరీ ఆధారంగా మనం ఏదైనా ఈ 2 ఫ్లాట్లో ముందేది ఇచ్చారో అన్నట్లు ఏదైనా మనకి బ్యాంక్ స్టేట్మెంట్ లాగా డేటు ఆ టైమింగ్ ఉంటుంది కదా, అటు చూడడానికి ట్రై చేస్తాం. కానీ ఏంటంటే ఏదైతే ఆ సాఫ్ట్వేర్లో ఎంతకాడికి పేరు ఊరు ఫ్లాట్ నెంబర్ తప్ప ఆ డేటు టైం లేదు. ఒకవేళ ఆ డేటు టైమింగ్ ఇది ఒరిజినల్ కదా సార్? ఇది ఒరిజినల్ స్మాల్ రిక్వెస్ట్. అందువల్ల
అట్లా ఈ రెండిట్లో ఏది ముందు ఇచ్చింది అనేది అది ఐడెంటిఫై చేయడానికి అయితే మనకి ఏదైతే ఆ సైట్ ఉందో ఆ సైట్లో ఇద్దరు పేర్లు ఉన్నాయి. అప్పుడు నేను ఈ మిత్రుడికి ఏం చెప్పానంటే మా దగ్గర ఇంకా అనంతసార్లు ఇంకా ఫ్లాట్లు ఉన్నాయి. ఆ ఇది ఖచ్చితంగా రెవెన్యూ ఫెయిల్యూరే కదా సార్ ఇప్పుడు 2 అనేది. పక్కా ఫెయిల్యూర్ సార్. సార్ చెప్పింది ఏమంటున్నారంటే హౌసింగ్ అప్రూవల్ అంటున్నారు. హౌసింగ్ వాళ్ళకి అప్రూవల్ రాలేదు. మా బ్రదర్ మీద హౌసింగ్ అప్రూవల్ వచ్చింది, వాళ్ళకి హౌసింగ్ అనేది అప్రూవల్ రాలేదు. హౌసింగ్ ఏఈ గారు వచ్చి మా ఊర్లో మీటింగ్ పెట్టడం జరిగింది. హౌసింగ్ ఏఈ గారితో మేము మాట్లాడడం జరిగింది. కేవలం హౌసింగ్ లో వచ్చేసి మా అన్నకే మాత్రమే అప్రూవల్ వచ్చింది. హౌస్ కూడా మే 11వ తేదీ నెక్స్ట్ ఇయర్ మే 11వ తేదీ దాకా అప్రూవల్ ఉందన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఈ మధ్య ఏంటంటే ఆ హౌస్లన్నీ అప్రూవల్ తీసేసినారు. సార్ మీరు ఈ మండలానికి మెజిస్ట్రేట్ అంటే తహసీల్దారు, మీరు సార్, ఇంకొక చిన్న మీరు రిక్వెస్ట్. ఏ ఏ కలెక్టర్ నాయకులు గారు భయపడాల్సిన నాకు అవసరం లేదు. announcement పంపించారు సర్వే కట్టుకోమని. నా ప్లాట్ నాకు చూపించమని చెప్పేసి కలెక్టర్ గారు పంపించారు. ఇది మీరు ఏంటంటే ధైర్యంగా మీరు నిర్ణయం తీసే హక్కులు మీకు ఉన్నాయి. ఇది ఎవరు పొలిటికల్ మిమ్మల్ని భయపెట్టాల్సిన అవసరం లేదు. పొలిటికల్ నాయకులు చెప్పాలి చేస్తే అవసరం కూడా లేదు. మీ నిర్ణయం ఏదైనా ఉంటే స్ట్రైట్ గా చెప్పేసేయండి. దీన్ని ఇది ఒరిజినల్ పక్క అని తెలుస్తుంది క్లారిటీగా. ఓకే కట్టించుకోరు. ఓకే 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 నో ఇష్యూ. ఈ వీరి కేసులో మనం ఏంటంటే ఇప్పుడు ఆడి వేరే వాళ్ళు ఫాతిమా అని ఉన్నారో వాళ్ళు ఆడి బేస్మెంట్ వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆడి ఒక బేస్మెంట్ వేసుకున్నారు. ఇప్పుడు వేసుకున్న బేస్మెంట్ సేమ్ మీకు ఎలా ఉందో వారు కూడా ఇటువంటి సేమ్ ఇదే బొమ్మతో ఇదే నెంబర్తో ఇదే 20 ఫ్లాట్తో వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు ఆడు బేస్మెంట్ కూడా వేసుకున్నారు. మనం దీనికి నా స్థలంలో మీరు బేస్మెంట్ వేసుకుంటే ఎట్లా ఒప్పుకుంటారు? లేదు సార్, ఇంకొక చిన్న రిక్వెస్ట్. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఒక్క నిమిషం సార్. సార్. మీరు బేస్మెంట్ వేసుకున్నారు అని అంటున్నారు. ఇవన్నీ కరెక్షన్స్ చేసింది ఎవరు సార్? ఇప్పుడు నా దాంట్లో ఎందుకు కరెక్షన్స్ చేయలేదు, వాళ్ళ దాంట్లో ఎందుకు కరెక్షన్స్ చేస్తున్నారు? వేరే ప్లాట్ నెంబర్ వేసి ఎందుకు కొట్టేశారు? ఈ సర్వే కూడా ప్లాట్ నెంబర్ 29 వేశారు ఇక్కడ. దీన్ని ఎందుకు కొట్టేసి మళ్ళీ రోడ్ రాశారు? ఈ ప్లాట్ ఎందుకు కొట్టేయాల్సి వచ్చింది వాళ్ళ దాంట్లో? అంటే కరెక్షన్ చేసినట్టే కదా, మీరు తప్పు చేసినట్టే కదా. రెవెన్యూ అధికారులు తప్పు చేశారా లేదా? సార్ ఇప్పుడు ఈ పెద్ద అమ్మది 2.5 ఎకరాలకు సంబంధించి ఇప్పుడు కోర్టు పరిధిలో డాక్యుమెంట్లు ఇది కొండ పొలం 1995లో కొన్నది. అయితే ఇప్పుడు వీళ్ళ 5 ఎకరాల 46 సెంట్లు భూమి ఉంది. ఆమె భర్త ద్వారా ఆమెకు వచ్చింది. ఆమె హక్కు అనుభవంలోనే ఉంది. అయితే మొన్న జరిగిన రీసర్వేలో రికార్డు మార్చేశారు సార్. మొత్తం ఈమె భూమిని ఏరే వాళ్ళకి అంటే ఈమెకి సర్వే చేసేటప్పుడు నోటీసులు ఇవ్వకుండా ఈమె భర్త చచ్చిపోయిన డెత్ సర్టిఫికేట్ లేకుండా ఫ్యామిలీ నెంబర్ లేకుండా అసలు ఏ డాక్యుమెంట్లు లేకుండా ఎటువంటి విచారణ లేకుండా మొత్తం ల్యాండ్ మార్చేశారు. ఈమెకి తెలియదు అసలు. రికార్డు మార్చేస్తే ఇప్పుడు మేము వెళ్ళి మొన్న అర్జీలు పెట్టుకున్నాం. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టున్నాం, ఆర్డీఓ ఆఫీస్ లో పెట్టున్నాం, కలెక్టరేట్ లో కూడా పెట్టున్నాం. ఇదిగోండి యాళ్ళ లక్ష్మీరెడ్డి యాళ్ళ రామిరెడ్డి వీళ్ళ పేరు మీద మొత్తం రికార్డు మొత్తం ఇచ్చేస్తారు. వీళ్ళకి హక్కు అనుభవం రికార్డు మొత్తం ఇచ్చేసి పాస్ పుస్తకాలు కూడా ఇచ్చేసారు. అసలు ఒక రికార్డు అసలు ఏం తెలియకుండా ఒక రికార్డు ఎట్లా ఇస్తారు? మాట్లాడండి, తప్పేం లేదు. ఏం లేకుండా అసలు ఒక డాక్యుమెంట్ లేకుండా ఒక ఫ్యామిలీకి నోటీసులు ఇవ్వకుండా ఒక రికార్డు ఎట్లా మారుస్తారు? తర్వాత మార్చేశారు. ఈ తర్వాత మేము అర్జీలు పెట్టుకున్నాం. ఇదిగోండి ఒకటి కాదండి చాలా సార్లు వచ్చి ఇక్కడ సర్వే చేయమంటాడు. ఇక్కడ ఉండే అధికారులు ఒక 20 మందితోటి వచ్చి వాళ్ళ మీద అడ్డుకోండి అని చెప్తాడు. ఆ 20 మంది మా మీద దాడికి వస్తారు, మా మీద అక్కడ ఉన్న అధికారుల మీద. దానికి సంబంధించిన వీడియో నా దగ్గర ఉందండి. అయితే అక్కడ ఉన్న అధికారుల మీద దాడికి దిగినప్పుడు అక్కడున్న అధికారులు ఏం చేయాలి? వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. వాళ్ళని వర్క్ చేయలేనప్పుడు ఎందుకు కేసు పెట్టడం లేదు? మేం కేసు పెడితే పోలీసులు కూడా తీసుకోవడం లేదు. ఇప్పుడు దీని మీద మేము ఇస్తే ఎండార్స్మెంట్ ఇచ్చారు ఈ సారు. ఏమని ఇచ్చాడు? ఇది కోర్టులో ఉందంట, హైకోర్టులో. ఆమెది పెండింగ్ లేదు అసలు. ఆమె కోర్టులో లేదు, ఆమెది పెండింగ్ లేదు, కానీ కోర్టులో ఉందని ఎండార్స్మెంట్ ఇచ్చున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమున్నాయి? తల్లి బతుకుంటే తల్లి ఊరు రాస్తే ఇప్పుడు కోర్టులో చెప్తున్నారు కదా సార్ మీరు. ఆ కోర్టు నోటీసులు ఇవ్వండి, కోర్టు కాగితాలు ఇవ్వండి. ఆ కోర్టులో ఉన్నట్టు నోటీస్ కాగితాలు, కేసు నెంబర్ చెప్పండి. మీరు తప్పుడు రిపోర్ట్లు ఎందుకు ఇస్తున్నారు సార్? అసలు ఫస్ట్ మీరు దేనికి తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు? ఎందుకు రికార్డులు మారుస్తున్నారు? సార్ కొంచెం అంటే పొలిటికల్ ప్రెజర్స్, పొలిటికల్ ఇన్వాల్వ్ అనేది ఆయన పూర్తిగా అర్థం అవుతుంది. పొలిటికల్ ప్రెజర్స్ అయితే కామన్ పబ్లిక్ పొలిటికల్ విషయం ఓటుకు వచ్చేది అందరూ కామన్ పబ్లిక్, తిండికి లేని వాళ్ళు లేకపోతే పూట గడవని వాళ్ళు, పని చేసుకునే వాళ్ళు అన్యాయం చేస్తారా? 69% మొత్తం అందరు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, మేధావులు, బాగా పెద్ద పెద్ద అధికారులు అందరూ ఇదంతా ఇట్లా చేస్తున్నారు. 99% మొత్తం అవినీతితోనే నిండిపోయింది. చెప్పేసి
మాట్లాడి చెప్పండి, ఇప్పుడు వాళ్ళు అడిగారు కదా. సార్ మాట్లాడండి. మీరు తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు కదా, దానికి చెప్పండి సార్. అసలు దేనికి ఇస్తున్నారు? నోటీసులు ఉంటే ఇవ్వండి. ఓకే అమ్మా. ఇదిగోండి సార్, పర్లేదు. ఆర్టీఓ గారికి పంపించారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఈమె బతికే ఉంది, ఏమో అడిగేది నా హక్కు, నాకు తల్లిగా నాకు. ఆమె తెలియకుండా సరే. రికార్డ్ ఎట్లా మారుస్తారు? తప్పుడు రిపోర్ట్లు ఎందుకు ఇస్తున్నారు? ఓకే ఓకే. అందరూ నమస్కారం అండి. మేము వచ్చిన మధ్యకాలంలో వీరి విషయం మా దృష్టికి అది వచ్చింది, మా కార్యాలయంకి అండి. నేను కూడా జిల్లాలో ఉన్నతాధికారి వద్ద రెవెన్యూ కూడా నేను కూడా హాజరవ్వడం జరిగింది. మేము ప్రైమరీగా గతంలో ఉన్న విఆర్ఓని విచారించినప్పుడు వారు విఎస్ విచారించినప్పుడు వారు మౌఖికంగా చెప్పాల్సి కదంటే అనుసూయ గారు మీరే కదమ్మా? ఓకే ఓకే. వద్దు ఓకే. అంటే యాక్చువల్గా నాకు మా కొత్తగా వచ్చేలేండి, మాకు సిబ్బంది అయిపోయింది అంటే వీరి కుమార్తె గారు అంతే కదమ్మా, మీ అమ్మగారు కదమ్మా? దానికి దీనికి సంబంధం లేదు సార్. నేను చెప్పని అమ్మా. ఇప్పుడు ఆమె గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. కెమెరా ఉంది, ఏం చెప్తారు చెప్పండి కొంచెం. తర్వాత మాట్లాడదాం. మాట్లాడేది ఏంటంటే వీరికి అదే అబ్బాయి అమ్మాయి అని తెలిసింది అంతే అనుకుంటున్నా. తెలిసిందండి. ఒక ల్యాండ్ ఉంది, గతంలో బిఫోర్ రీసర్వే వాళ్ళ అమ్మగారు వీరి పేరుతో అనసూయమ్మ గారి పేరుతో ఉంది. వీరి ల్యాండ్ని రీసర్వే జరిగే నాటికి వీరి కుమారుడు, అతని పేరు ఈశ్వర్ రెడ్డి గారని తెలిసింది. వారు సాగులో ఉన్నారండి. ఒక్కసారి సార్, ఆమె పేరుతో లేదు, చెప్పని తల్లి. యాల మాలకొండారెడ్డి పేరుతో ఉంది. రికార్డు వాళ్ళ పేరుతో ఉన్నప్పుడు ఫ్యామిలీకి డాక్యుమెంట్ ఇవ్వాలి కదా, నోటీసులు ఇవ్వాలి కదా ఫ్యామిలీ. అంటే నేను ఫాస్ట్ మాట్లాడలేదు. నాకు అర్థమైంది. అంటే అర్థమైంది అంటే నేను బతికే ఉన్నాను కదా సార్, నాకు తెలియకుండా మీరు ఇప్పుడు రికార్డ్ ఎట్లా మార్చేశారు కదా, ఆమె లేనట్టుగా మార్చారు కదా. అదే. డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి ఆమెకి. ఆమె బతికే ఉంది కదా. ఆమె బతికే ఉన్నా రికార్డు మార్చారు కాబట్టి ఇప్పుడు ఆమె లేనట్టే కదా. డెత్ సర్టిఫికేట్ ఇచ్చేసేయండి ఆమెకు. మేము వెళ్ళిపోతాం ఇంకా. ఇవ్వండి సార్, డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఇప్పుడు అలా అడిగేది క్వశ్చన్. గ్యాప్ మాట్లాడుతుంది. భార్యకి తెలియకుండా ఎలా ఓకే ఓకే. గ్యాప్ అట్లా ఇంటర్ చేస్తాను. చెప్పండి సార్. ఏం లేదండి, అనసూయమ్మ గారు వీరు ల్యాండ్ ఉంది, పాత రికార్డ్స్లో వీరికి సంబంధించిందే ఉంది. రీసర్వే చేసే టైంలో వీరి ల్యాండ్లో వీరి కుమారుడు, అతని పేరు ఈశ్వర్ రెడ్డి గారు, ఈశ్వర్ రెడ్డి గారు, వారు సాగులో ఉంది. ఈశ్వర్ రెడ్డికి ఎక్కించుకోలేదు సార్. దీంతో సంబంధం లేని వ్యక్తులకు ఎక్కించేస్తున్నారు. ఏం పేర్లు వాళ్ళ పేరు? యాల రామిరెడ్డి, యాల లక్ష్మీరెడ్డి అనే ఆయన వాళ్ళకి కొడుకు ఈశ్వరుడు కొడుకు ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు చెప్పండి. ఈమె భర్త ఓకే, ఓకే. సంబంధం లేని వ్యక్తులకి ఈమె భర్త భూమి ఎట్లా వస్తుంది? వాళ్ళిద్దరు ఈశ్వరుడు మన వాళ్ళే. మన వాళ్ళే ఇప్పుడు ఉంది కదా మన వాళ్ళు. ఇప్పుడు భర్తకి భార్యకు వస్తుంది లేదా పిల్లలకు వస్తుంది. మీరు చెప్పండి సంబంధం సార్. లేని వ్యక్తులకి ఓకే. ఎవరు? ఈ చెప్పండి. రామిరెడ్డి, లక్ష్మీరెడ్డి ఎవరు? ఒక నిమిషం చెప్పండి. సాగు. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం రండి సార్, చెప్పండి సార్. పర్లేదండి. రీసర్వే చేసే టైంలో వీరి కుమారుడు ఈశ్వరుడు ఉన్నారు కదా, వారు ఫీలో ఉన్నారు. రీసర్వే చేసే టైంలో భూమిలో అయితే ప్రజలు వాళ్ళే సాగులో ఉన్నారండి. ఆనాటికి ఏదైతే సంథింగ్ 2023 సార్, మేము కూడా ఉన్నామంట, మాకు ఇస్తారా రికార్డు? మేము కూడా ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. అదైతే 1 minute. ఏంటంటే నేను వెళ్ళిపోతా, నాకు పోయిందేంలే. ఏంటంటే నేను వెళ్ళిపోతా, నాకు పోయిందేంలే. 1 minute. పొమ్మంటే పోతా, నాకు పోయింది. సార్, ఒక్క నిమిషం. గౌరవంగా వచ్చిన నేను మీతో కూలోని కాదు. ఫస్ట్ గుర్తు అర్థమైందా? నేను గౌరవంగా మీడియాలో వచ్చి కాబట్టి ఓపిక మీ దగ్గర కూలికి వచ్చామా సార్? మీ దగ్గర కూలీలు కాదు అన్నారు. యు ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్ సార్. యు ఆర్ ఏ మండల మెజిస్ట్రేట్ సార్. బ్రదర్ కూలోని కాదు అంటే మేము మా ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలి సార్? మేము మీరు ఎందుకు సార్ ఈ విధంగా చేస్తున్నారు? మీరు సార్, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా దగ్గర కూలోని కాదన్నారు. యు ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్. ఎంత డబ్బులు తీసుకున్నారో చెప్పండి. ఎంత డబ్బులు తీసుకున్నారో చెప్పండి సార్. ఇది అనంతసాగరంలో సంచలనం రేపుతున్న ఏదైతే బాధితులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందని తహసీల్దారే సాక్షాత్తు పబ్లిక్ చెప్తున్న పరిస్థితి. నేను చేయలేని పరిస్థితి, నేను వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, నేను ఇక్కడ పని చేయలేని జాబు అని తహసీల్దార్ కూడా చెప్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ చేపట్టాలా? అసలు ఈ ఆత్మకూరులో ఏం జరుగుతుంది? మినిస్టర్ ఆనం రామారెడ్డి ఏరియాలో ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంటే అధికారులు కానీ మినిస్టర్ రామనారాయణ రెడ్డి కానీ మీటింగ్ పెట్టి కనీసం ఇక్కడ ఏం జరుగుతుంది అధికారులతో చర్చించి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతే సాల్వ్ చేసే పరిస్థితి లేదు. అంతా అవినీతిమయమైపోయింది. ఈ మధ్యకాలం చూస్తాం దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో మినిస్టర్ ఏదైతే రామనారాయణ రెడ్డి
పేరు మసకబారిపోతుంది అనేది మటుకు ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ తేజతో అనంతసాగరం నుంచి రమణారెడ్డి, నెల్లూరు.